ప్రభుత్వం బానే ఉంది. ఏంటి ఎందుకు బాగుందమ్మా అంటే ఇలాగ మరి వచ్చి మనుషుల్లో చింటింటికి వచ్చి అడగటం చేయటం పాల ప్యాకెట్లు కానీ మీ ఫుడ్ అందిందా అని అడుగుతున్నారు అన్ని అడుగుతున్నారు. వెళ్ళాడు ఇలా వెళ్ళిన గంటకి కరెంట్ వచ్చింది. ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయదండి. ఓన్లీ చంద్రబాబు నాయుడు, దట్ ఈజ్ చంద్రబాబు. దాన్ని కూడా రాజకీయమే చేస్తారు. ఇప్పుడు అలాంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అది 5 ఏళ్లలో కనీసం కాలువల పూడిక తేదలు కానీ లేకపోతే ఏమి లేదు. ఆయన చేసిందే ఈ రోజు ఆయన చేసిన ఇప్పుడే ఎంతమంది బాధపడుతున్నాం మేము. అదే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉండుంటే మాత్రం ఇలా ఉండేది కాదు. చేయలేదండి. కనిపిస్తాను మీకు ఎన్ని పర్వాలండి. మా అన్న ఫ్లైట్ లో వచ్చాడు ఇలా చూసుకుని వెళ్ళిపోయాడు. ఇవాళ రోజులో ఈ ప్రజలు కొంచెం ఇట్లా తింటున్నారంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు వల్లే తింటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 3 ట్రిప్పులు రోజుకి మా ఏరియాకి బోట్లో వచ్చారు. ఎంత జనం బాధపడుతున్నారు అనేది ఆయన గ్రహించి రాత్రంతా కలెక్టర్ ఆఫీసులో కూర్చొని మానిటరింగ్ చేశారండి. అంత 74 ఏళ్ల వయసులో పెద్ద మనిషి అంత చేశారట. ఆయన చేయెత్తి నమస్కారం చేయాలి. జగన్ అయినా ఇక్కడ ఏమీ పట్టించుకోలేదు. ఆయన ఎంతసేపు విమానాల్లో హెలికాప్టర్లో తిరగడం, రోడ్లకి పరాదాలు వేసుకు తిరగడం తప్ప జనాలకి ఏమవుతుంది, ఎవరికి ఏం కావాలి అనేది అసలు ఎప్పుడు చూడలేదు. ఈ 5 సంవత్సరాల్లో కూడా నేల మీద నడిచిన రోజులైతే లేవు. పరదాలు కట్టి చెట్లు కొట్టి అయితే హెలికాప్టర్ 5 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టరే కానీ రోడ్డు మీద రావడం అనేది జరగలేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో బోట్లో నిలబడి వెళ్ళారండి. ఎన్ని రోజుల నుంచి వాన నీరులో ఉన్నారు? ఆదివారం నుంచి ఉంది ఆయన. ఆదివారం నుంచి ఉన్నాం. చాలా బాగా వచ్చింది వాటర్. అయినా గవర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా చేసింది సేవ. ఇది ఉద్దుత్ తుఫాను కన్నా గొప్పదేం కాదు. అలాంటిది ఉద్దుత్ తుఫాన్నే ఎదుర్కొని ఢీకొట్టిన చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేశాడయ్యా. మోడీ గారు చంద్రబాబుజీ మీరు ఉన్నారు, నేను ధైర్యంగా ఉంటా, దీని గురించి ఇబ్బంది పడడం. చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి వస్తున్నారు కానీ చూస్తున్నారు, ప్రజలను బయటికి తీసుకురావడం లేదని అంటున్నారు కదా. లేదు, అంతా అబద్ధం అయ్యా మాటలు. బయటికి రాకపోతే ఇక్కడ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు వీళ్ళు? మీరు కూడా ఆలోచించాలి. మరి అక్కడే ఉండిపోయి కొట్టుకుపోయి తేలాడాలిగా. ఇక్కడికి ఎందుకు వచ్చారు ఫ్లైఓవర్ మీదకి? తప్పది. చంద్రబాబు గారు చేయాల్సిన వరకు చేశారు. ఆయన ఏంటి ఏ సీఎం కూడా అంతకు మించి చేయలేడు. అంటే ఈయన అర్ధరాత్రి 12 వరకు తిరిగారు కదా. 74 ఏళ్ళు 76 ఏళ్ళు ఆయన వయసుకి మనం తిరగలుగుతామా? మీరు తిరగలుగుతారు కుర్రోళ్ళు. అలాగే ఎంత గొప్పగా చేశాడు ఆయన. ఆయన విమర్శించకూడదయ్యా. బ్రహ్మాండంగా వాటర్ అందించాడు, పాలు అందించాడు, భోజనం అందించాడు, ఫ్రూట్స్ అందించాడు. ఎంత గొప్పగా చేశాడంటే అది. అంతేగానే చంద్రబాబు నాయుడు గారు ఏ పొరపాటు. చాలా మంది బయటికి వస్తున్నారంటారు. ఇంకా వస్తున్నారు. ప్రభుత్వమే బాగుంది. బానే ఉంది. ఏంటి ఎందుకు బాగుందమ్మా అంటే ఇలాగ మరి వచ్చి మనుషుల్లో చింటింటికి వచ్చి అడగటం చేయటం పాల ప్యాకెట్లు కానీ మీ ఫుడ్ అందిందా అని అడుగుతున్నారు అన్ని అడుగుతున్నారు. వెళ్ళాడు ఇలా వెళ్ళిన గంటకి కరెంట్ వచ్చింది. ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయదండి. ఓన్లీ చంద్రబాబు నాయుడు, దట్ ఈజ్ చంద్రబాబు. దాన్ని కూడా రాజకీయమే చేస్తారు. ఇప్పుడు అలాంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అది 5 ఏళ్లలో కనీసం కాలువల పూడిక తేదలు కానీ లేకపోతే ఏమి లేదు. ఆయన చేసిందే ఈ రోజు ఆయన చేసిన ఇప్పుడే ఎంతమంది బాధపడుతున్నాం మేము. అదే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉండుంటే మాత్రం ఇలా ఉండేది కాదు. చేయలేదండి. కనిపిస్తాను మీకు ఎన్ని పర్వాలండి. మా అన్న ఫ్లైట్ లో వచ్చాడు ఇలా చూసుకుని వెళ్ళిపోయాడు. ఇవాళ రోజులో ఈ ప్రజలు కొంచెం ఇట్లా తింటున్నారంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు వల్లే తింటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 3 ట్రిప్పులు రోజుకి మా ఏరియాకి బోట్లో వచ్చారు. ఎంత జనం బాధపడుతున్నారు అనేది ఆయన గ్రహించి రాత్రంతా కలెక్టర్ ఆఫీసులో కూర్చొని మానిటరింగ్ చేశారండి. అంత 74 ఏళ్ల వయసులో పెద్ద మనిషి అంత చేశారట. ఆయన చేయెత్తి నమస్కారం చేయాలి. జగన్ అయినా ఇక్కడ ఏమీ పట్టించుకోలేదు. ఆయన ఎంతసేపు విమానాల్లో హెలికాప్టర్లో తిరగడం, రోడ్లకి పరాదాలు వేసుకు తిరగడం తప్ప జనాలకి ఏమవుతుంది, ఎవరికి ఏం కావాలి అనేది అసలు ఎప్పుడు చూడలేదు. ఈ 5 సంవత్సరాల్లో కూడా నేల మీద నడిచిన రోజులైతే లేవు. పరదాలు కట్టి చెట్లు కొట్టి అయితే హెలికాప్టర్ 5 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టరే కానీ రోడ్డు మీద రావడం అనేది జరగలేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో బోట్లో నిలబడి వెళ్ళారండి. ఎన్ని రోజుల నుంచి వాన నీరులో ఉన్నారు? ఆదివారం నుంచి ఉంది ఆయన. ఆదివారం నుంచి ఉన్నాం. చాలా బాగా వచ్చింది వాటర్. అయినా గవర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా చేసింది సేవ. ఇది ఉద్దుత్ తుఫాను కన్నా గొప్పదేం కాదు. అలాంటిది ఉద్దుత్ తుఫాన్నే ఎదుర్కొని ఢీకొట్టిన చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేశాడయ్యా. మోడీ గారు చంద్రబాబుజీ మీరు ఉన్నారు, నేను ధైర్యంగా ఉంటా, దీని గురించి ఇబ్బంది పడడం.
చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి వస్తున్నారు కానీ చూస్తున్నారు, ప్రజలను బయటికి తీసుకురావడం లేదని అంటున్నారు కదా. లేదు, అంతా అబద్ధమయ్యా ఆ మాటలు. బయటికి రాకపోతే ఇక్కడ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు వీళ్ళు? మీరు కూడా ఆలోచించాలి. మరి అక్కడే ఉండిపోయి కొట్టుకుపోయి తేలాడాలిగా, ఇక్కడికి ఎందుకు వచ్చారు ప్లే ఓవర్ మీదకి? తప్పది. చంద్రబాబు గారు చేయాల్సిన వరకు చేశారు. ఆయన ఏంటి ఏ సీఎం కూడా అంతకు మించి చేయలేడు. అంటే ఈయన అర్ధరాత్రి 12 వరకు తిరిగారు కదా. 74 ఏళ్ళు 76 ఏళ్ళు ఆయన వయసుకి మనం తిరగలుగుతామా? మీరు తిరగలుగుతారు కుర్రోళ్ళు. అలాగే ఎంత గొప్పగా చేశాడు ఆయన. ఆయన విమర్శించకూడదయ్యా. బ్రహ్మాండంగా వాటర్ అందించాడు, పాలు అందించాడు, భోజనం అందించాడు, ఫ్రూట్స్ అందించాడు. ఎంత గొప్పగా చేశాడంటే అది. అంతేగానే చంద్రబాబు నాయుడు గారిలో ఏ పొరపాటు. చాలా మంది బయటికి వస్తున్నారంటారు. ఇంకా వస్తున్నారయ్యా, వస్తున్నారు. ఈ ప్రభుత్వమే బాగుంది. ఏంటి ఎందుకు బాగుందమ్మా? అంటే ఇలాగ మరి వచ్చి మనుషుల్లో ఇంటింటికి వచ్చి అడగటం చేయటం, పాల ప్యాకెట్లు కానీ మీ ఫుడ్ అందిందా అని అడుగుతున్నారు, అన్ని అడుగుతున్నారు. వెళ్ళాడు, ఇలా వెళ్ళిన గంటకి కరెంట్ వచ్చింది. ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయదండి. ఓన్లీ చంద్రబాబు నాయుడు, దట్ ఈజ్ చంద్రబాబు. దాన్ని కూడా రాజకీయమే చేస్తారు ఇప్పుడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అది 5 ఏళ్లలో కనీసం కాలువల పూడిక తేదలు కానీ లేకపోతే ఏమి లేదు. ఆయన చేసిందే ఈ రోజు, ఆయన చేసిన చెప్పుడే ఎంతమంది బాధపడుతున్నాం మేము. అదే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉండుంటే మాత్రం ఇట్లా ఉండేది కాదు. ఏం చేయలేదండి. బిల్డింగ్ కనిపిస్తాను మీకు ఎన్ని పర్వాలు ఉండేవి. మా అన్న ఫ్లైట్ నుంచి వచ్చాడు, ఇలా చూసుకుని వెళ్ళిపోయాడు. ఇవాళ రోజులో ఈ ప్రజలు కొంచెం ఇట్లా తింటున్నారంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు వల్లే తింటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 3 ట్రిప్పులు రోజుకి మా ఏరియాకి బోట్లో వచ్చారు. ఇంకా జనం బాధపడుతున్నారు అనేది ఆయన గ్రహించి రాత్రంతా కలెక్టర్ ఆఫీసులో కూర్చొని మానిటరింగ్ చేశారండి. అంత 74 ఏళ్ల వయసులో పెద్ద మనిషి అంత చేశారట. ఆయన చేయెత్తి నమస్కారం చేయాలి. జగన్ అయినా ఇక్కడ ఏమీ పట్టించుకోలేదు. ఆయన ఎంతసేపు విమానాల్లో హెలికాప్టర్లో తిరగడం, రోడ్లకి పరాదాలు వేసుకు తిరగడం తప్ప జనాలకి ఏమవుతుంది, ఎవరికి ఏం కావాలి అనేది అసలు ఎప్పుడు చూడలేదు. ఈ 5 సంవత్సరాల్లో కూడా నేల మీద నడిచిన రోజులైతే లేవు. పరదాలు కట్టి చెట్లు కొట్టి అయితే హెలికాప్టర్ 5 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టరే కానీ రోడ్డు మీద రావడం అనేది జరగలేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో బోట్లో నిలబడి వెళ్ళారండి. ఎన్ని రోజుల నుంచి వాన నీరులో ఉన్నారు? ఆదివారం నుంచి ఉంది ఆయన. ఆదివారం నుంచి ఉన్నాం. చాలా బాగా వచ్చింది వాటర్. అయినా గవర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా చేసింది సేవ. ఇది ఉద్దుత తుఫాను కన్నా గొప్పదేం కాదు. అలాంటిది ఉద్దుత తుఫాన్నే ఎదుర్కొని ఢీకొట్టిన చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేశాడయ్యా. మోడీ గారు, చంద్రబాబుజీ మీరు ఉన్నారు, నేను ధైర్యంగా ఉంటా, దీని గురించి ఇబ్బంది పడడం. చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి వస్తున్నారు కానీ చూస్తున్నారు, ప్రజలను బయటికి తీసుకురావడం లేదని అంటున్నారు కదా. లేదు, అంతా అబద్ధమయ్యా ఆ మాటలు. బయటికి రాకపోతే ఇక్కడ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు వీళ్ళు? మీరు కూడా ఆలోచించాలి. మరి అక్కడే ఉండిపోయి కొట్టుకుపోయి తేలాడాలిగా, ఇక్కడికి ఎందుకు వచ్చారు ప్లే ఓవర్ మీదకి? తప్పది. చంద్రబాబు గారు చేయాల్సిన వరకు చేశారు. ఆయన ఏంటి ఏ సీఎం కూడా అంతకు మించి చేయలేడు. అంటే ఈయన అర్ధరాత్రి 12 వరకు తిరిగారు కదా. 74 ఏళ్ళు 76 ఏళ్ళు ఆయన వయసుకి మనం తిరగలుగుతామా? మీరు తిరగలుగుతారు కుర్రోళ్ళు. అలాగే ఎంత గొప్పగా చేశాడు ఆయన. ఆయన విమర్శించకూడదయ్యా. బ్రహ్మాండంగా వాటర్ అందించాడు, పాలు అందించాడు, భోజనం అందించాడు, ఫ్రూట్స్ అందించాడు. ఎంత గొప్పగా చేశాడంటే అది. అంతేగానే చంద్రబాబు నాయుడు గారిలో ఏ పొరపాటు. చాలా మంది బయటికి వస్తున్నారంటారు. ఇంకా వస్తున్నారయ్యా, వస్తున్నారు.